ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైకసుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడు శ్రీసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీవు మాకు దత్తవరములను దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనెడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. ఈ దినము
ఈ యొక్క దివ్యబలి పూజలో సమర్పించినటువంటి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని, వారు తలంచిన తలంపులన్నీ కూడా ప్రత్యేక విధంగా నెరవేర్చమని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించు మనాదుడను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇతడు దైవభక్తుడు. ఇతనిని ఆ గదిలో విశ్రమించనిమ్ము. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా ఘానియము నగరంనకు వెళ్ళగా అచ్చట వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దశగా పయనించి అప్పుడెల్లా ఆమె ఇంటనే అన్నము తినడివాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చి పోవచ్చున్నాడు. ఇతడు దైవభక్తుడు. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించునని చెప్పాను. ఒకసారి ఎలీషా షూనేముకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏమి సహాయము చేయుదుము అని గేహాసీని అడిగాను. అతడు, ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాడయ్యనని చెప్పాను. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పాను. ఆమె వచ్చి తలుపు చెంత నిలవబడగా ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడు ఉండునని పలికెను. ఆమె, అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు
స్తుతించుడి. పూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. పూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మన జ్ఞాన స్నానము వలన మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో ఒక క్రొత్త జీవితము జీవింతుము. 2వ పట్టణము పునీత పౌలు రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 3 నుండి 4 వరకు మరియు 8 నుండి 11 వరకు. సహోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞాన స్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞాన స్నానము పొందుతామని మీకు తెలియదా? కనుక మన జ్ఞాన స్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపునట్లే అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను కదా. మృత్యువునకు ఆయనకు ఇక ఎట్టి ఆధిపత్యమును లేదు. ఆయన మరణమును పాపమునకు శాశ్వతమగు మరణము, ఆయన జీవితము దేవుని కొరకై జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించుతమని అనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుంచి 42వ వచనం వరకు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనని ప్రయత్నించేవాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును.
మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి ఎవ్వడేని ఒక గుక్కెడు మంచినీళ్లు ఇచ్చినను తన బహుమానమును పోగొట్టుకొడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారము సువిశేషపట్నం ఏమిటి? పోయిన ఆదివారం నేను ఫస్ట్ పూజ చేశాను, సెకండ్ పూజ చేశానా? మీరందరూ ఫస్ట్ పూజకు వచ్చారా, సెకండ్ పూజకు వచ్చారా పోయిన ఆదివారము? వినపడటం మీకు చాలాసార్లు చెప్పాను, నాకు కొంచెం వినపడదని. మీరందరూ ఫస్ట్ పూజకు వచ్చారా, సెకండ్ పూజకు వచ్చారా పోయిన ఆదివారము? సెకండ్ పూజకు వచ్చారు, మంచిది. పోయిన ఆదివారం పూజ ఎవరు చేశారు? బిషప్ గారు, ఇంకా మంచిది. రీడింగ్స్ ఏం చేసుకున్నారు? సువిశేషపట్నం ఎక్కడి నుంచి? ఫస్ట్ పూజకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరా పోయిన ఆదివారము? చూడండి, అంటే మొత్తం చర్చి మొత్తం మీద వేసుకుంటే ఒక 300 మంది ఉన్నారనుకుంటే ఒకళ్ళు చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఇంకా టైం పట్టిద్దా? మీ యొక్క పనులను ముగించుకొని దేవాలయంలో ప్రశాంతంగా కూర్చోవటానికి ఇంకా సమయం పట్టిద్ది అనమాట, మైండ్కి రెస్ట్ ఇవ్వటానికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారపు పట్టణాలు కానీ చూసినట్లయితే, మరి ముఖ్యంగా సువిశేష పట్టణం కానీ చూసినట్లయితే 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 26 వచనాలు కానీ లేకపోతే 24 వచనాలు కానీ చూసినట్లయితే, క్రీస్తు ప్రభు తాను ఎన్నుకున్నటువంటి శిష్యులకి అధికారాన్ని ఇస్తున్నాడు. ఎటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు? తాను ఏదైతే తన తండ్రి చెంత నుంచి, తన తండ్రి వద్ద నుంచి తాను పొందుకున్నటువంటి అధికారాన్ని, ఎటువంటి మార్పు లేదు, కొంచెం ఎక్కువ లేదు, కొంచెం తక్కువ లేదు, సరి సమానంగా. ఏం కాదు, కొంచెం సౌండ్ పెట్టలే, బాగా వినపడిద్ది. సినిమా పాటలు అయితే బాగా వింటారు డీజే బాక్సులు పెట్టుకొని. ఏదైతే తండ్రి దేవుడి నుంచి తాను పొందుకున్నటువంటి శక్తులు ఉన్నాయో అదే శక్తులను, అదే అధికారాన్ని తన 12 మంది శిష్యులకు ఇస్తున్నాడు. ఎటువంటి మార్పేం లేదు. ఇచ్చేసి మీరు వెళ్ళి సువార్తను బోధించండి. ఆ అధికారాలు ఏమేమి ఉన్నాయి? 10వ అధ్యాయము 7వ వచనం కానీ చూసినట్లయితే, పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటింపుడు. ఏమని ప్రకటించాలంట సువార్తికులందరూ? పరలోక రాజ్యము సమీపించినదని మీరు ప్రకటింపుడు. రెండవది, వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయకూర్చే అధికారాన్ని కూడా ఇస్తున్నాడు. ఎవరైతే అనారోగ్యంతో బాగోరో వారందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేసే శక్తిని కూడా అపోస్తులకు ఇస్తున్నాడు. ఇక మూడవది, మరణించిన వారిని జీవంతో లేపుడు. మరణించిన వారిని జీవంతో లేపుడనే శక్తి కూడా ఇస్తున్నాడు. ఇక నాలుగవది, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు. కుష్ఠరోగులను శుద్ధి గావింపుడు. ఇంకా 5వది కానీ చూసినట్లయితే, దెయ్యములను పారద్రోలుడు. దెయ్యమును పారద్రోలుడు. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? తండ్రి దేవుడి దగ్గర నుంచి వచ్చినాయే. వాటినే తన యొక్క శిష్యులకు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఉదారంగా పొంది ఉన్నారు. మీరేమి నాకేం డబ్బులు ఇలా, శిష్యులేమి ఆయనకేం డబ్బులు ఇవ్వలేదు, ఆయనకేం దోపాలే పొగడ్తలతోటి ముంచేస్తే శిష్యులకి ఆ యొక్క అధికారం ఇలా. మీకు ఉదారంగా నేను ఇస్తున్నాను. మీరు కూడా ఉదారంగానే మీ చెంతకు వచ్చినటువంటి వారికి
ఉదారంగానే వారికి స్వస్థతలను దయచేయండి అని పలుకుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఇంకా 16వ వచనంగా చూసినట్లయితే ఇంకా అధికారాన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకేం చెబుతున్నాడు, ఇంకా మీరు బయలుదేరండి, మీరు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడానికి మీరు బయలుదేరండి. గుర్తుపెట్టుకోండి, నేను తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నా, తోడేళ్ల మధ్యకి నేను మిమ్మల్ని పంపిస్తున్నా. తోడేళ్ల మధ్యకి ఒక గొర్రెపిల్ల పోతే ఏమైద్ది? తోడేళ్ల మధ్యకి ఒక గొర్రెపిల్ల, మన భాషలో చెప్పాలంటే దుర్మార్గుల మధ్యలోకి ఒక మంచోడు పోతే ఏం చేస్తాడు? వాణ్ణి కూడా నాశనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మంచివారి దగ్గరికి పంపించటంలా, అల్లాటప్పల దగ్గరికి పంపించటంలా, మీరు పోంగానే మిమ్మల్ని స్వీకరిస్తారనుకుంటే మీ భ్రమ. మీరు పోంగానే ప్రతి గ్రామానికి మిమ్మల్ని స్వీకరిస్తారు అనుకుంటే మీ భ్రమ. అది జాగ్రత్తగా వహింపుడు. నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాను అని ప్రభు పలుకుతున్నాడు. మరి నేటి సువిశేష పట్టణంగా చూసినట్లయితే మీరు వెళ్ళేటప్పుడు చాలా గమనించండి. మీరు వెళ్ళేటప్పుడు నీ తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే ఎక్కువగా ఏం చేస్తారు? తల్లిదండ్రులు అంటే అందరికీ ఇష్టమే. తల్లిదండ్రులు అంటే అందరికీ ఇష్టమే. వారికంటే ఎక్కువ ఏమీ కాదనుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా బిడ్డలంటే తల్లిదండ్రులకు కూడా ఇష్టమే. బిడ్డల కోసము ఏదైనా చేస్తూ ఉంటారు, ఎంత త్యాగమైనా చేస్తుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు తినకుండా పస్తులుండి బిడ్డల యొక్క కడుపుని నింపుతూ ఉంటారు. కానీ బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులు చేసేటువంటి త్యాగాన్ని గుర్తించక తల్లిదండ్రుల మీదే నేటి కాలంలో తిరగబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రుల మొత్తానికి విడమని ఎన్నడూ చెప్పడు. దాని తర్వాత వచ్చిన మేము పలుకుతున్నాడు, నాకంటే ఎక్కువగా. అంటే మీరు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ప్రాముఖ్యతనియాలి. ఎప్పుడైతే మనము దేవునికి ప్రాముఖ్యతను మన యొక్క జీవితంలో ఇస్తామో దేవుడే మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయనే నీ యొక్క తల్లిదండ్రుల్ని కాపాడతాడు. ఆయనే నీ యొక్క బిడ్డలని మంచి భవిష్యత్తును కూడా దయచేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ముందు దేవుడు నా యొక్క కుటుంబాన్ని కాపాడని, లేకపోతే ముందు దేవుడు నాకు మంచి చేయని, దాని తర్వాతే నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తాను అని పలుకుతున్నారు ప్రియ సహోదరి సహోదరు. స్వార్థం మానవులైనటువంటి మనందరికీ కూడా, మనందరం అంటే నేను కూడా ఇంక్లూడెడ్. ఓకే, ఫాదర్ గారు మీరేంది మీ గురించి ఏం చెప్పారంటే నేను కూడా మానవులు అంటే నేను కూడా మనిషినే. కాబట్టి మానవులైనటువంటి మనందరికీ కూడా స్వార్థంగానే ఉంటున్నాం ప్రియ సహోదరి సహోదరుల. ఎప్పుడైతే దేవుడు మనల్ని అధికంగా దీవించాలనుకుంటామో, అధికంగా ఆశీర్వదించాలనుకుంటామో, మొట్టమొదటిగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఊరికి ఆదివారం వచ్చేసి అటు పోయేసి ఇటు పోతే కాదు. మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని రెండంతలుగా దీవిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వచనంగానే చూసినట్లయితే నీవు నా శిష్యుడి వంటి, నీ తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమార్తెను కానీ కుమారుని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. నీవు నా శిష్యుడిగా ఉండాలనుకుంటే, నీవు నా సేవ చేసుకోవాలనుకుంటే, నీవు నీ కుటుంబానికంటే, నీ యొక్క బంధుమిత్రుల కంటే, ఈ లోక సంపదల కంటే నాకు ప్రథమ స్థానము ఇవ్వాలి, నాకు ప్రథమ స్థానము ఇవ్వాలని ప్రభు పలుకుతున్నారు. అందుకే ఒక పునీతుడు ఈ విధంగా, ప్రవక్త ఈ విధంగా పలుకుతున్నాడు. కాలన్ గిలన్ అనేటువంటి ప్రవక్త ఈ విధంగా పలుకుతున్నాడు, మన దగ్గర ఉన్న దానిలో ఇస్తే దేవునికి అది చాలా తక్కువ ఇచ్చినట్లు. ఏం పలుకుతున్న ప్రవక్త? మన దగ్గర ఉన్న దానిలో మనం ఇస్తే దేవునికి చాలా తక్కువగా ఇచ్చినట్లు. కానీ మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటే చాలా ఎక్కువగా ఇచ్చామని ప్రవక్త పలుకుతున్నాడు. ప్రియ సహోదరులారా, అంటే మనం డబ్బు అడగడు దేవుడు. నువ్వు ఇచ్చేటువంటి డబ్బు అక్కల్లా,
నువ్వు ఇచ్చేటటువంటి బంగారం అక్కలేదు, నువ్వు ఇచ్చేటువంటి దశమ భాగం అక్కలేదు. దేవుడు ఎప్పుడు చూసేది ఏంటిది? మన యొక్క హృదయాన్ని. మన యొక్క హృదయాన్నే దేవుడు పరిశీలిస్తాడు. నీ యొక్క హృదయము ఏ విధంగా ఉంది? నాకు సమర్పించుకున్నాడా లేదా? నాకు కానీ సమర్పించుకుంటే ఎవరేం చెప్పక్కల్లా, తనకు తెలుసు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి పనులు మంచి పనులు చేయాలి అని తనకి బాగా తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఈనాటి మొదటి పట్టణానికి వచ్చినట్లయితే, ఈనాటి మొదటి పట్టణం ఎక్కడి నుంచి తీసుకోబడింది? రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. ఏం జరుగుతుంది? ఏమి జరుగుతున్నది ప్రియ సహోదరి సహోదరులారా? విన్నారు కదా అందరూ? ఏమిన్నాంలే ఫాదర్, రోజు దేవుడి గుడికి రావాలంటే ఏదో భారంగా వస్తున్నామంటావా? ఏదో తిరుసభ కట్టడాల్లో ఉన్నాయి, ఆదివారము అప్ప పండుగలోనూ తప్పనిసరిగా దేవాలయానికి పోవాలన్నది కాబట్టి మేము పోతున్నామని అంటారా? అట్ట అనుకుంటే ఇంకా మీ ఇష్టం, మనం ఏం చేసేది ఏం లేదు ప్రియ సహోదరులారా. ఎప్పుడైతే అభిషక్తుడు తనని తాను సంపూర్ణంగా సమర్పించుకుంటాడో, ఈ లోక ఆశలు మొత్తం మీద త్యజించేసుకుంటాడు, కుటుంబాన్ని కూడా వదిలేసుకొని దేవుని సేవ కొరకు తన యొక్క జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాడు. ఇక తన సిలువను తాను ఎత్తుకొని ప్రభు చెంతకి నడుస్తున్నాడు. ఎటువంటి బంధాలు లేదు, బాంధిత్యాలు లేవు, ఏమీ లేవు. దైవ సేవే నాకు ముఖ్యము. దైవ సేవ ఏమిటి? ఇతరులకు పోయి సువార్తను బోధించాలి. ఇతరులు పోయి ఎవరైనా అనారోగ్యంతో బాగోకపోతే వారికి స్వస్థతను దయచేయాలి. ఇదే నీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మొట్టమొదటిది, చివరిది కూడా ఉన్నటువంటిది కోరికైనా ఆఖరిదైనా ఏదైనా సరే. ఇది తప్ప రెండో ఉద్దేశము బోధించేవాడికి ఉండకూడదు. గురువులకైనా సరే, ఇంకా ఎవరికైనా. కొంతమంది ఏం చేస్తుంటారంటే, గురువులైనా కానీ ఏం పలుకుతుంటారు? బిషప్ ట్రాన్స్ఫర్ టైంలో ఇవన్నీ జరుగుతాయి. మా అమ్మగారికి ఆరోగ్యం లేదు, బాగోగలేదు తండ్రి గారు, నన్ను మా ఇంటికి దగ్గరగా వేయండి. మా ఇంటికి దగ్గరగా వేస్తే నేను పోయి మా అమ్మని చూసుకొని వస్తాను. మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు, పోయి చూసుకొని వస్తాను. ఎప్పుడు? ట్రాన్స్ఫర్ టైంలో. మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లిని, కుటుంబ సభ్యుల్ని దేవుడు చూసుకుంటారు. నిన్ను మొట్టమొదటిగా నువ్వేం చెప్తావు గురువేటప్పుడు? మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను పోతానని పలుకుతాము. మరి ఒక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు విచారణ గురువులంగానే ఎందుకు ఎన్ని మార్పులు ఎందుకు వస్తున్నాయి? మొట్టమొదటిగా ఉన్నటువంటి విశ్వాసం ఏమవుతుంది? నమ్మకం ఏమైపోతుంది? అంటే మొట్టమొదటిగా అంటే కోల్పోతున్నాం. దేవుడి మీద నమ్మకాన్ని మనల్ని మనము తీసేసుకుంటూ ఉంటాము. నువ్వు బోధిస్తున్నావు, బోధిస్తుంది నువ్వే కదా, మరి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతానని నువ్వు నమ్మవా? నువ్వు వెళ్ళు, నీ కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపో అని ప్రభు పలుకుతున్నారు. అందుకే ప్రభు సువార్తను బోధించే టయానికి నీవు జాలనైనను జోలనైనను ఏమి కూడా తీసుకొని పోవద్దంటాడు. నువ్వు ఏమి కూడా తీసుకొని పోవద్దని పలుకుతూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత వచనంగా చూసినట్లయితే, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించును. ఎవరైతే మిమ్ములను అంగీకరిస్తారో వారు నన్ను కూడా అంగీకరిస్తారు. నన్ను అంగీకరిస్తే నన్ను పంపినటువంటి దేవుణ్ణి కూడా అంగీకరిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వచనం చాలా బాగుంటుంది. ఒక ప్రవక్తని ప్రవక్తగా మనము స్వీకరించాలి. ప్రవక్తని ప్రవక్తగా మనము గుర్తిస్తేనే మనకి అద్భుతాలు జరుగుతాయి. నేడు ఈరోజు కానీ లేకపోతే మన యొక్క విచారంలో కానీ మనము ఒక గురువుని ఏ విధంగా చూస్తూ ఉన్నాము, ఒక గురువుని ఎటువంటి ఉద్దేశంతో మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దివ్యబలి పూజను సమర్పిస్తుంది మీకు అందరికీ కూడా సాగర ఫాదరు లేకపోతే మన మరియన్న ఫాదరు లేకపోతే బిషప్ తండ్రి గారు కనపడితే ఎటువంటి ఉపయోగం ఏమీ లేదు. ఎటువంటి ఉపయోగం ఏమి లేదు. మీకు కనపడాల్సింది, మీకు కన్నులకు కనపడాల్సింది క్రీస్తు ప్రభువే స్వయాన ఈ యొక్క పీఠము పైన ఉపదేశిస్తున్నాడు. క్రీస్తు ప్రభువే ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తున్నాడు. క్రీస్తు ప్రభువే తనను తాను మరలా బలిగా తండ్రికి సమర్పిస్తున్నాడు అని మనం చూడగలగాలి.
ఎప్పుడు చూడగలుగుతాము? మనల్ని మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే మనము ఆ యొక్క అద్భుతాన్ని చూడగలుగుతాము. ఆ యొక్క అద్భుతాన్ని మనం చూడాలంటే ఆధ్యాత్మికమైనటువంటి కనుల దృష్టితోటే మనము ఆ యొక్క అద్భుతాన్ని చూడగలుగుతాము. ఎప్పుడైతే మీకు సాగర్ ఫాదర్ కనపడతాడో, లేకపోతే మరియన్న ఫాదర్ కనపడతారో, ఇవన్నీ మనము మన కుటుంబాల్లో ఎటువంటి మార్పు ఏమీ ఉండదు. మరి కొంతమంది ఏం చేస్తుంటారు, ఆయన మాకెందుకు తెలియదు, చిన్నప్పటి నుంచి మాతో పాటే పెరిగినాడు, మాతో పాటే తిరిగినాడు. ఒక్కసారి దేవుని చేత అభిషేకం పొందినటువంటి వారు ఎవరైనా సరే, అది మీ అన్నైనా సరే, తమ్ముడైనా సరే, లేకపోతే బామద్దైనా సరే, కొడుకైనా సరే, ఇంకా మీ బిడ్డ కాదు. మనకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక గురువు, దేవుని సేవకుడు. మనము మన బిడ్డగానే గుర్తించినట్లయితే నో యూస్, ఎటువంటి ఉపయోగం లేదు. మనము ఒక గురువులో చూడవలసినటువంటిది దైవ సేవకుడు. ఇతనిలో దేవుని ఆత్మ ఉంది, ఇతనిలో దేవుని ఆత్మ ఉంది. ఇతనికి కానీ, ఇతని వాక్యాన్ని కానీ మనము కానీ అనుసరిస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. ఒకవేళ మనము కానీ ఆయన చేస్తే ఆయన పోతాడు. సాగర్ ఫాదర్ తప్పు చేస్తే సాగర్ ఫాదర్ తప్పు పాపన ఆయన పోతాడు. మీకే మనం చేయాల్సిందేంది? ప్రార్థన చేయాలి. అందుకే మనము ప్రతి దివ్య బలి పూజలో గురువుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేసినటువంటి పాపాలు మన్నించమని, ఇంకా మంచిగా మీరు తీర్చిదిద్దమని మనము ప్రతిరోజు కూడా గురువుల కోసము ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము గురువులో ఎప్పుడు కూడా దేవుని గుర్తించాలి. ఈనాటి మొదటి పట్టణం కానీ వచ్చినట్లయితే ఇంక రండి, ఇంకా బైబిల్ తిరగేయండి, బైబిల్ తీయండి. మొదటి పట్టణము ఎక్కడి నుంచి? రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. షినేము నగరము కానీ చూసినట్లయితే 8వ వచనము, అక్కడ ఒక సంపన్నురాలు అతనికి భోజనమునకు రమ్మని బలవంతం పెట్టింది. ఎవరిని? ఎలీషా ప్రవక్తని. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలీషా ప్రవక్తని అక్కడ ప్రవచనాలు ప్రబోధిస్తున్నటువంటి సమయంలో, వాక్యాన్ని బోధించినటువంటి సమయంలో, అక్కడ ఒక ధనవంతురాలు తన ఇంటికి రమ్మని పిలిచింది. ప్రతిసారి కూడా ఆ యొక్క గ్రామానికి వచ్చినప్పుడు, లేకపోతే ఆ యొక్క పట్టణానికి వచ్చి వెళ్ళేటటువంటి సమయంలో వారి యొక్క ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి పోతుంటాడు. ఆ యొక్క తల్లి ఏం చేసింది? ఆ యొక్క భర్తతో ఏం పలుకుతుంది? ప్రవక్త ప్రతిసారి కూడా మన యొక్క ఇంటికి వస్తున్నాడు, మన యొక్క గృహాన్ని సందర్శిస్తున్నారు. మనం ఏం చేద్దామంటే, మన యొక్క ఇంటి పైన ఉన్నటువంటి మేడ పైన ఒక గదిని వారికి ఏర్పాటు చేద్దాము. ఒక గదిని వారికి మనము ఏర్పాటు చేద్దాము. అతని కోసము మనము ఆ యొక్క గదిలో ఏమేమి ఉంచుదాము? ఒక బల్లని, మంచుని, కుర్చీని, ద్వీపాన్ని ఉంచుదాము. దేనికోసము? తాను బోధించటానికి తనను తాను సిద్ధపరచుకుంటాడు. ఏవైనా ప్రవచనాలుంటే తాను చదువుకోవటానికి ద్వీపము ఉపయోగపడుతుంది, బల్ల ఏదైనా ఉంటే రాసుకోవటానికి ఉపయోగపడుతుంది, మంచము విశ్రాంతికి తీసుకుంటాడు. ప్రవక్త మన ఇంటిపైనే ఉంటాడు, ఎప్పుడు వచ్చినా కూడా అని తలంచి వారు ఆ యొక్క గదిని ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే ప్రవక్తకి కావలసినటువంటి ప్రవచనాలు ప్రవచించడానికి కావాల్సినటువంటి, ఇతరులకు బోధించడానికి సౌకర్యాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక సంపన్నురాలు ఏర్పాటు చేస్తుంది. మరి చాలా విచారంలో చూస్తున్నాం. నేను మీ విచారణ గురించి చెప్పడం లేదు, మా మేత్రాసనం గురించి చెప్తాను. ఎందుకంటే ఎక్కువ ఉంది మా మేత్రాసనంలోనే. కాబట్టి మంచి చేయాలని ఏదైనా గురువు కానీ వస్తే, ముందుకు వస్తే ఆపటానికి ముందుగా ఉంటారు. అరే మన దేవాలయంలో అన్నీ ఉన్నాయి, 14 స్థలాలు లేవే, మనోళ్ళు ఎక్కడెక్కడికో పోతున్నారు, అంత పోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గరే ఉంటే మన యొక్క విశ్వాసులు ప్రతిరోజు కూడా ఇంకా విశ్వాసంలో నడుస్తారు అని 14 స్థలాలు కానీ, లేకపోతే ఇంకోటి మరీ తల్లి గ్రోటో లేదు, మరీ తల్లి గృహము లేకపోతే మరీ తల్లి మందిరం లేదు, లేకపోతే మన యొక్క పాలక పునీతుని యొక్క
స్వరూపము లేదు అని, లేకపోతే మనకి ఆరాధన మండపం లేదు, ఇంకా వేరేదో ఒకటి కానీ ఎవరైనా పునాది వేయటానికి చూస్తే రయ్యని వస్తారు. ఎందుకయా? డబ్బులు ఎక్కువైనాయా? ఏమన్నా మీకు డబ్బులు ఎక్కువైపోయినాయా? ఇంకేమంటారు? డబ్బులన్నీ దోచుకోవటానికి మళ్ళీ ఏదో కడుతున్నారయ్యా అని రాళ్ళు చిమ్మేవాళ్ళు, నిప్పులు కక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి చెయ్యాలని గురువుల విషయంలోనే కాదు, ప్రజల యొక్క విషయంలో, విశ్వాసుల యొక్క జీవితంలో ఎదుటివారికి నీతిగా నిజాయితీగా ఎవరు సంపాదించుకున్నా కూడా ₹1 పేదలకు సహాయం చేస్తుంటే ఎవరి పొట్టగొట్టాడో, ఎవరి పొట్టగొట్టి సంపాదించాడో, ఎవరిని మోసం చేశాడో, ఎవరి ఇల్లుని గుళ్ళ చేశారని లేనిపోని నిందలన్నీ వేస్తుంటాం. లేనిపోని నిందలన్నీ వేస్తూ ఉంటాము. అవసరమా మనకి? క్రైస్తవులము, దేవునిలో జ్ఞానస్థానం పొందుకున్నటువంటి వారము, ప్రతిరోజు మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి వారు. ఎందుకు? ఒకవేళ ఆ ఫాదర్ కానీ మాట కానీ వినలేదనుకో, లెక్కలేదని చేయలేదనుకో, ఏం చేస్తారు? మాకు చిన్న ఫాదర్ గారు నచ్చలేదు, ఫాదర్ గారు విచారణలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, మమ్మల్ని లెక్కలేనితనంగా చేస్తున్నాడు, మాకు విలువనీయటం లేదు, అర్రా బొర్రా గిర్రా అని ఒక పెద్ద లెటర్ రాసి దొంగ సంతకాలు పెడతారు. వాళ్ళ పేర్లు కూడా పెట్టరు, దొంగ సంతకాలు పెట్టేసి పంపిస్తారు. దైవ సేవకుడి గురించి ఇటువంటి తప్పు ప్రచారాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దాని కూడా ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, రెండు చెప్తా. ఎవరైనా ఊరుకుంటాడా? ఒక గురువు గురించి, దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఒక గురువు గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే దేవుడు ఊరుకుంటారా? ట్రాన్స్ఫర్ లిస్టు రాగానే 10 మంది ఫాదర్లు, అట్లీస్ట్ మా మేత్రాశ్రమంలో అయితే 10 మంది 20 మంది ఫాదర్ల గురించి లెటర్లు ఉంటాయి. వాళ్ళు ఏనాడు ఎవరి గురించి ఇప్పుడు మాట్లాడాల, ఒకటే మాట రాసుకుంటే రాసుకో. మనం వాళ్ళకి మన గురించి ఆలోచించే అంత టైం ఉంది, మనకు ఆ టైం లేదు. మనకు పూజలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం విశ్వాసంలో నడుద్దాము. ప్రార్థనలో పోతే దేవుడే వారికి ఒక గుణపాఠము నేర్పిస్తాడు అని మేమందరం కూడా నమ్ముతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము గురువుకి మనం మంచి చేయిపోయినా పర్వాలేదు, కానీ చెడును మటుకు తలబెట్టకూడదు. దైవ సేవకులు ఎవరైనా సరే, బోధించే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు మనకు మంచి చేసినా చేయకపోయినా మనము మటుకు వారి పేరును మటుకు పాడు చేస్తే రేపన్న రోజు ఉంటుందని ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. రేపన్న రోజు మన స్థితి ఏమిటి? అరే, సాక్షాత్తు పవిత్రాత్మ చేత అభిషేకం పొందినటువంటి గురువు గురించి నేను ఈ విధంగా మాట్లాడుతున్నానే, నా కుటుంబ పరిస్థితి ఏమిటి, నా జీవితం పరిస్థితి ఏమిటి అని అనుకోము. ఆ పూట కోపంలో ఉంటాము, రాస్తాము, ఏమనుకోము, రాసి పడేస్తాము. తర్వాత చూస్తే మన కుటుంబాలకి మనమే బాధ్యత వహిస్తాము. ప్రభువా నా కుటుంబం నాశనం అయిపోతుందంటే ఎందువల్ల నాశనం అయిపోతుందో మనందరికీ కూడా బాగానే తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఎప్పుడైతే తాను ఆ యొక్క స్త్రీ ఎటువంటి చెడు ఉద్దేశంతో ఏదో ఆ యొక్క దైవ సేవకుడికి నేను ఈ యొక్క గృహాన్ని ఇస్తే ఎప్పుడు కూడా మా యొక్క ఇంట్లోనే ఉంటాడు, మాకు ఎప్పుడు కూడా ఆశీస్సులు వస్తాయి, దీవెనలు వస్తాయని తలంచి మాత్రము చేయలా. తాను ఏదో చేస్తాడు, ఆమె ఏదో చేసిద్ది అని ఎప్పుడు కూడా ఆ స్త్రీ అటువంటి ఉద్దేశంతో ఆ యొక్క గృహాన్ని నిర్మించలేదు. అటువంటి ఉద్దేశంతో తనకి మంచాన్ని కానీ బల్ల కానీ ద్వీపాన్ని కానీ ఏర్పాటు చేయాల. ఉదార స్వభావంతో ఆ యొక్క ప్రవక్తకి అక్కడ తాను నివాసించటానికి ఏర్పాటు చేసి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రవక్త కూడా తాను కూడా ఉదార స్వభావంతో తన యొక్క శిష్యుని పిలిచి పలుకుతున్నాడు. ఆమెకి కానీ, ఆమె యొక్క భర్తకి కానీ, లేకపోతే ఈ యొక్క రాజ్యానికి కానీ ఏమైనా కావాలేమో అడిగేసి రమ్మన్నప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఆమె పలుకుతుంది, మా కాడ అన్నీ ఉన్నాయ్యా, మాకు ఏమి వద్దు అని ఆమె పలికినప్పుడు గెహాసీ, ఎవరు? ఎలీషా శిష్యుడు. గెహాసీ అనేటువంటి మాటను గుర్తుపెట్టుకోండి. ఇందాక నెగిటివ్ అన్నా కదా, మళ్ళీ నేను గెహాసీ దగ్గరికి వస్తా. గెహాసీ ఏమంటున్నాడు? ఆమెకి సంతానము లేదయ్యా అన్నప్పుడు
ఎలీషా ప్రవక్త ఏం పలుకుతాడు, ఈరోజు మరలా మరుసటి ఏడాదికి ఇదే నాటికి నీ చేతిలో బిడ్డ ఉంటాడు అని దీవిస్తున్నాడు. దైవ సేవకుల్లో ప్రభుని గుర్తించినటువంటి వారి కుటుంబాలన్నీ కూడా బాగుపడాలి. ఉదారంగా ఎటువంటి చెడు ఉద్దేశంతో మనసులో లేకుండా ఉదారంగా ఇచ్చినటువంటి వారిని ప్రభు ఎప్పుడు కూడా దీవిస్తున్నాడు. ఇదే సంఘటనని మనము ఆది కాండంలో కూడా చూడవచ్చును. ఆది కాండంలో అబ్రహాము, ఆది కాండం 18వ అధ్యాయం 1-15 వచనాలు కానీ చూసినట్లయితే, 3 దేవదూతలకు అబ్రహాము తన యొక్క ఇంటికి పిలిపించి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అబ్రహాం ఏమైనా కోరుకున్నాడా? అబ్రహాం ఏమైనా కోరుకున్నాడా? ఆ 3 వ్యక్తులు కూడా అబ్రహాము దేవుని చూసి ఉన్నాడు, దేవుని గుర్తించి ఉన్నారు. వీళ్ళు దైవ సేవకులు అని గుర్తించి వారిని తన యొక్క ఇంటికి ఆహ్వానించి ఉన్నారు, భోజనాన్ని ఏర్పాటు చేశారు. అబ్రహాము కూడా ఏమి కోరుకోవాలా, అయ్యా నాకు ఆశీర్వదించయా, ఇంకా దించయా, నాకు బిడ్డలు లేరని అబ్రహాం కూడా ఏం కోరుకోవాలా. వారు కూడా ఏమని ఆశీర్వించారు, వచ్చే ఏడు ఇదే సమయానికి సారా బిడ్డను కను అని. అవిశ్వాసులు ఏమంటారు, నేను ముసలిదానయ్యా లేకపోతే ఇంకోటి. ఇద్దరు కూడా అదే ప్రశ్నలు. ఈ వయసులో మాకట్ట. దేవుణ్ణి నమ్మండి, దేవుని నమ్మి దైవ సేవకుల్లో మీరు దేవుణ్ణి గుర్తించండి, మీకు మీ యొక్క కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇంకా నూతన నిబంధనకు వచ్చేసరికి యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం కానీ చూసినట్లయితే, ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఎన్ని చేపలు ఉంటాయి? 2 చేపలు 5 రొట్టెలు. చిన్న పిల్లవాడు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే, ఏమన్నా వస్తువు తీసుకుంటే ఏం చేస్తాడు, యా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి రొట్టెలు తీసుకురమ్మన్నప్పుడు చిన్నపిల్లడు కూడా ఉదార స్వభావంతో వచ్చాడు. ఉదార స్వభావంతో ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలకి 5,000 మంది పైగా, ఇంకా నెంబర్ ఉంది, 5,000 మంది పైగా ఆహారాన్ని తీర్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇచ్చేటటువంటి దాన ధర్మాలు కానీ ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ఇవ్వాలి అని పునీత్ పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 7వ వచనంలో పలుకుతుంది. మనం చేసేటువంటి దాన ధర్మాలు ఎప్పుడు కూడా పూర్ణ హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఎటువంటి చెడు ఉద్దేశంతో ఇవ్వాలి కూడదు. ఏదో వాళ్ళు అడుగుతున్నారు ఇద్దాంలే, పదే అడుగుతున్నారు, మొహమాటకు పోయి కొంతమంది ఇస్తారు. మొహమాటకు కూడా పోవాల్సిన అవసరం లేదు. ఉంటే ఉంది, లేకపోతే లేదు, అంటే కచ్చా తెచ్చా అంతే అయిపోవాలి ప్రియ సహోదరులారా. కానీ మనం కానీ దీర్ఘాలు కానీ తీస్తే మనకి వేసిన దానికి కూడా ప్రతిఫలం అనేది ఉండదు. సువిశేషపట్నం కానీ మార్కు సువార్తలు కానీ చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, పేదరాలు మార్కు సువార్త 12వ అధ్యాయం 13-14 కానీ చూసినట్లయితే, పేదరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులను ఆ యొక్క కానుక పెట్టెలో వేస్తుంది. ఎందుకు? తన దగ్గర ఏమీ లేదు, ఇంకా దేవుని నమ్ముకుంది, దేవుడే నాకు మార్గాన్ని చూపిస్తుంది. ఉదార స్వభావంతో, చెడు ఉద్దేశంతో 2 రూపాయలు 1 రూపాయి దాచిపెట్టుకొని 1 రూపాయి వేద్దామని అనుకోలేదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రవక్తల్లో ప్రవచించే వారిలో మనము దేవుణ్ణి గుర్తిస్తామో మన యొక్క కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. మనము గురువుని మన యొక్క అన్నలాగా, తమ్ముడులాగా, బాబాయ్లాగా, లేకపోతే ఇంకొకలాగా చూస్తే ఎటువంటి ఉపయోగము ఏమీ లేదని చాలా చక్కగా క్లుప్తంగా తెలియజేస్తున్నది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఎప్పుడైతే అట్లానే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా దేవుడు అమ్మేసి ఇవ్వమంటల్లా. మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మేసి ఎప్పుడు కూడా దేవుడేమి నాకు ఇయ్యండి అని ఎవరు కూడా అడగరు. ఏ గురువు కూడా అడగరు. ఏ గురువు కూడా మీ దగ్గర ఉన్న మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి కదా, ఆ 1 కోటి రూపాయలు ఇచ్చేసండి మన ఇంకా పెద్ద చేస్తాను ఎవరు కూడా అడగరు. ఉదార స్వభావంతో ఇవ్వండి. ఉదార స్వభావంతో దేవుడు మనల్ని అధికంగా దీవిస్తూ ఉంటాడు. దేవుని ప్రవక్తలో మనము దేవుని చూస్తే అద్భుతాన్ని చూసాము. మరి ప్రవక్తని పవిత్రాత్మ చేత అభిషేక్తం పొందినటువంటి వారిని మోసం చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుంది? నెక్స్ట్ దాని తర్వాత 5వ అధ్యాయంగా చూసినట్లయితే 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు ప్రవక్తని మోసం చేస్తే ఎటువంటి నష్టం జరిగిద్ది మనకి?
గెహాజీ ఏం చేశాడు? తన గురువు ఒక ప్రవక్త, తాను ఏం చేసినా కూడా తెలిసిపోయింది. నామాను అనేటువంటి కుష్ఠరోగి వచ్చి స్వస్థత పొందిన తర్వాత కానుకలను ప్రవక్తకి సమర్పించినప్పుడు ప్రవక్త వాటిని ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. నాకు వద్దయా, మీరే తీసుకొని పోండి అని. ఇంకా గెహాజీ ఏం చేస్తాడు? ఏంది గురువుగారు వస్తుంటే వద్దనుకుంటాడని వాటి మీద కన్నేసి ఏం చేస్తాడు? అయ్యా నేను ఇలా దాకా పోయేస్తానని చెప్పేసి మార్గ మధ్యలో షార్ట్ కట్లు వేసి ఎదురేగి, మా గురువు గారు, మా ప్రవక్త ఎలీషా ప్రవక్త అతిథులు వచ్చారు. అబద్ధం చూడండి. అతిథులు వచ్చారు, మీరు తీసుకుని వచ్చినటువంటి కానుకలలో కొంత భాగాన్ని ఇవ్వమన్నారు అని అబద్ధం చెప్పి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? ఇంట్లో ఒకసారి దాచిపెట్టుకొని మరలా ఏమీ తెలియని అమాయకుడిలాగా ప్రవక్త దగ్గరికి వచ్చి నిలబడుతున్నాడు. ప్రవక్త పలుకుతాడు, నీవు ఎక్కడికి పోయావంటే నేను అడిగిపోయాను, నేను యాడికి పోలా, నేను ఇంటికి పోయాను. మరలా అడుగుతాడు, యాడికి పోయావంటే యాడికి పోలేదు. గెహాజీతో అప్పుడు అంటాడు, నేను చూడలేదనుకుంటున్నావా? నేను చూడలేదనుకుంటున్నావా? నీవు ఒక ప్రవక్తకి శిష్యుడివు. నేను నా కనుల దృష్టితోటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏమి చేశావు, ఏమి మాట్లాడావు, నేను మొత్తం కూడా నేను చూశాను. నువ్వు నా దగ్గరే అబద్ధం చెప్పావు, దైవ సేవకుడైనటువంటి ప్రవక్త దగ్గరే నువ్వు అబద్ధం చెప్పావని, ఇదిగో నీకు నీ తరముల వారికి మొత్తానికి కూడా కుష్ఠిరోగము వచ్చునుగా కానీ శపించాడు. ప్రవక్త దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది? అబద్ధం చెప్పాడు. తాను కుష్ఠిరోగం కాకుండానే తన యొక్క కుటుంబానికి కూడా కుష్ఠిరోగాన్ని తెచ్చిపెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. గురువులని మనము ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. ప్రియ సహోదరులు, మోసం చేశారంటే, గురువుకు కానీ తెలిసిందంటే, గురువు కానీ పొరపాటును కానీ శపిస్తే మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయని చూసుకోవాలి. ఇంకా రెండవ సంఘటన, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము నుంచి 1వ వచనం నుంచి 11 వచనాలు కానీ చూసినట్లయితే, అననీయ సఫీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు, అక్కడ ఒక్కడే శిష్యుడు, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా పేతురు గారికి అబద్ధం చెబుతున్నారు. ఏమని? తాను సంపాదించుకున్నటువంటి తన యొక్క ఆస్తినే అమ్మేశారు. అమ్మి వచ్చిన పైకంలో కొంతని దాచిపెట్టుకున్నారు. కొంత దాచిపెట్టుకొని కొంత పేతురు గారి దగ్గరికి వారి యొక్క భర్త తీసుకొని వచ్చి, అయ్యా ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఇల్లుని అమ్మేసి ఇదిగో దీని మాత్రమే వచ్చింది, ఇంతే వచ్చింది, 12 లక్షలు వస్తే నాకు వచ్చింది 6 లక్షలే అని అబద్ధం పలికాడు. అబద్ధం పలికితే ఏమైంది? రక్తం కక్కుని చచ్చాడు. ఈయన పోయి బూడ్స్ వచ్చేలోపు మళ్ళీ వాళ్ళ భార్య వచ్చి, ఇదిగోనయ్యా ఇంతే వచ్చింది అని మళ్ళీ అబద్ధం చెప్పింది. ఏం చేశారు? 3 పిల్లలు ఇద్దరు పోయారు. పేతురు గారు ఏమన్నా మీ ఇంటిని అమ్మేసి వచ్చిన పైకాన్ని మొత్తం కూడా తీసుకున్నామని చెప్పాడా? అది మీ డబ్బే కదా, మీ ఇల్లే కదా, మీరే కదా ఇస్తానని చెప్పింది. మీ డబ్బు మీరే దేవునికి ఇస్తానని మీరే చెప్పారు కదా, మరి ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? ఇస్తానప్పుడు ఇవ్వాలి కదా. అయ్యా లేదయ్యా, మా కుటుంబ పరిస్థితి బాగాలేదయ్యా, ఇదిగో మేము జీవనాధారంగా కొంచెం పెట్టుకున్నాము, కొంచెము ఇదిగో మీకు ఇస్తానంటే ఎవరైనా ఆపుతారా మిమ్మల్ని? ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకుడిలో శక్తి అనేది ఉంటూ ఉన్నది. మనల్ని మనము ఎప్పుడు కూడా ఇతరులు మోసం చేయాలని, ఇతరులు మోసం చేసినట్లు గురువులని లేకపోతే దైవ సేవకులను మోసం చేయాలని చూస్తే మన యొక్క కుటుంబాలకే చాలా ఎదురు దెబ్బ తగులుతున్నది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఎవరైతే మీ యొక్క జీవితాల్లోనూ మీ యొక్క కుటుంబ జీవితాలలోనూ ప్రవక్తని ప్రవక్తలాగా గుర్తిస్తారో, దేవునికి సహాయం చేస్తూ ఉంటారో, వారిని అంగీకరిస్తారు. గురువుని మీ యొక్క జీవితంలో, ఇదిగో ఈయన గురువు, ఈయన ఒంటిలో పవిత్రాత్మ శక్తి ఉంది, ఈయన దేవుని చేత అంగీకరించబడ్డాడు, ఇతని యొక్క సువార్త పరిచయకు మనము సహాయము చేద్దాము, మన వంతు మనము సువార్త పరిచయకు మనము సహాయము చేద్దామని ముందుకు వచ్చి ఎవరైనా ఈ యొక్క అభిషక్తుల్లో ఎవరికైనా ఒక్క గుక్కెడి నీళ్ళు ఇచ్చినా కూడా అది నాకు సహాయం చేసినటువంటి వారే అని
నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒక్కడికి ఎవడేని ఒక్క గుక్కెడు మంచి నీరు ఇచ్చిన వారు తన బహుమానమును పోగొట్టుకోడని నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసేటటువంటి దాన ధర్మాలు ఎవరికి కూడా చూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది ఏం చేస్తామంటే డొనేషన్లు ఇస్తూ ఉంటాము. మా పేరు పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి స్వామి, పెద్ద పెద్ద పేర్లతో ఉండాలి. బై మిస్టేక్ కానీ మర్చిపోయాము అనుకో, ఇంకంతే టాప్ లేచిపోయింది అనమాట. గొడవే, 10 మందిని వేసుకొని వచ్చేసి గొడవ రచ్చ చేస్తారు. దేవునికి తెలియదా నువ్వు చేసినటువంటి కార్యము దేవునికి తెలియదా? అందుకే రహస్య కార్యమందు కూడా దేవుడు నువ్వు చేసినటువంటి కార్యములెల్లా కూడా బయలు కాకుండా యాడికి పోదు. ఇవాళ కాకపోయినా రేపైనా రోజు అందరికీ తెలిసేదే. మనం ఏం చేస్తామంటే ఉదార స్వభావంతో చేస్తామని అనుకుంటాము, కానీ ఏనాడు కూడా మనం చేసేటువంటి సహాయము ఉదార స్వభావంతో చేయటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, పేరు కోసము, మన యొక్క పేరుని శిలా పలకాలలో చూసుకోవటం కోసము మనము సహాయము చేస్తూ ఉంటాము. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. నేను క్రీస్తును చూడగలుగుతున్నానా? గురువుకి చేసేటటువంటి సహాయాన్ని నేను దేవునికి చేస్తున్నానా? లేకపోతే ఏ విధంగా అయితే గెహాసి అపోస్తుల కాలంలో వారు భార్యాభర్తలు మోసం చేసిన విధంగా నేను కూడా వారిని మోసం చేసి నా యొక్క కుటుంబానికి, నా జీవితానికి నేనే హాని తెచ్చుకుంటున్నానా? నేనే నా స్వహస్తాలతోటి నేనే నాశనం చేసుకుంటున్నానా? లేకపోతే గురువుని విధేయతగా చూస్తూ, గురువు చెప్పేటటువంటి వాక్యాన్ని అనుసరిస్తూ, ఆ వాక్యానుసారం జీవిస్తూ, ఏ విధంగా అయితే ఎలీషా దగ్గర స్త్రీ దేవుని యొక్క దీవెనలు పొందిందో అదేవిధంగా నేను కూడా దీవెనలు పొందుతున్నానా? ఆశీస్సులను పొందుతున్నానా? ఏ విధంగా అయితే జ్ఞానస్థానం ద్వారా నేను క్రీస్తులో భాగస్థుడైనాను, ఆయన యొక్క మరణ పునరుత్థానంలో కూడా నేను భాగం పంచుకోవాలంటే నేను తప్పకుండా గురువులో నేను దేవుణ్ణి చూడగలగాలి. ఒకవేళ కానీ చూడలేని పరిస్థితిలో కానీ మనందరం కానీ ఉన్నట్లయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క దివ్య బలి పూజలో పవిత్రాత్మని మనము అడుగుదాము. పవిత్రాత్మ దేవుణ్ణి మనకు సహాయం చేయమని అడుగుదాము. మన యొక్క మనోనేత్రములను తెరిచి ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించేది మా యొక్క తమ్ముడు కాదు, అన్న కాదు, బామద్ది కాదు, లేకపోతే కొడుకు కాదు, ఇంకా వేరే ఎవరు కాదు, క్రీస్తు ప్రభువే మాకు ప్రతిరోజు కూడా దివ్య బలి పూజను సమర్పించేదనేటువంటి ఉద్దేశాన్ని మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించదము. అందరం కూడా పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మనుడ గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారంకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వనుడు లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరం కూర్చొని అర్పణ గీతం పాడుకుందాము. పుష్పాతులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే
అర్పణకు ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వివేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి ఫల పుష్పాదులతో మృదు మంచుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ద్రాక్షారసపములు కష్టార్జితపు ఫలములు ద్రాక్షారసపములు కష్టార్జితపు ఫలములు అనురాగభరిత పుష్పాంజలుల అర్పించమేమిట చేరితిమి అనురాగభరిత పుష్పాంజలులు అర్పించమేమిట చేరితివి ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సత్య తిరుసభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రింపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములను తెలుపుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించితివి. అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సనుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా,
అని పాడి కీర్తించుడి జనులారా. పరిశుద్ధుల్ అని పాడి కీర్తించుడి జనులారా. పరిశుద్ధుల్ 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 హోసానా అని పాడి కీర్తించుడి జనులారా. హోసానా అని పాడి కీర్తించుడి జనులారా. హోసానా 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 హల్లెలూయా అని పాడి కీర్తించుడి జనులారా. హల్లెలూయా అని పాడి కీర్తించుడి జనులారా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములను చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములను చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారము కొరకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగుదమ్మని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరీమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ యొక్క కుటుంబాలతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను. ఆయనను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమునకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటకు, ఓ పాపియందు మున్గుము, పాపందు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ సవగా, శ్రీయేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ సవగా, శ్రీయేసు రక్తమేపుడు స్రవించు నాకు.
గానమిదియే. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, కలుగునట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, మా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవరి వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరి వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవదరింపవలేనని నా మంచి యేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభువ, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితంగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరంను తాకిడి వారి కరములను పావనంగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టము చే ముద్రింపబడిన వారి కరములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారి లోకాశల నుండి కాపాడునుగాక. వారి ప్రయత్నములు మిగులా ఫలవంతమగునుగాక. వారి ప్రచలు పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును ఊరటను ఒసగి పరలోకంలో వారి నిత్య భాగ్యం యొక్క కిరీటంగా నుండి చిత్తగించండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకు స్తోత్రం కలుగునుగాక. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకంలో నీ ప్రేమకు సాక్ష్యముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి మీ యొక్క జీవితముల ద్వారా ప్రభుని మహిమపరుపుము. సర్వేశ్వరునికి వందనములు. मेरी माता
మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థ. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదా కాలమును ఆరాధన ఎందును స్తుతి అయిన స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక.